చూద్దాం. నాతో పట్టుకు రండి. మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రికను ధ్యానాంశాలు చేస్తున్న వారమేనా. అసలు పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక ఎవరికి రాస్తూ ఉన్నారు ఆ విషయాన్ని గమనించడానికి మొట్టమొదటిగా ప్రయత్నిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. పేజ్ నెంబర్ 159. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనమును అందరము కలిసి చదువుదాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును అకయందంతటున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయునది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. దేవునికి కీర్తి కలుగును గాక. దేవుని నామము నిత్యము స్తుతించబడును గాక. ఈ యొక్క కొరింథీయులకు రాసిన 2వ పత్రికను మనము ధ్యానాంశాలు చేస్తున్న వారమేనా. ఈ 1వ అధ్యాయము 1వ వచనము మరి ఒకసారి ఈ పత్రిక ఎవరికి రాస్తూ ఉన్నారు పౌలు గారు అనే విషయాలు గమనించబద్ధులమై ఉన్నాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలో ఉన్న ఎవరికి రాస్తూ ఉన్నారు? దేవుని సంఘమునకు. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. పత్రిక ఎవరికి రాస్తున్నారు? మీకు ఆల్రెడీ పోయిన వారం చాలా వివరాలు ఇచ్చాం. విడవబడిన వాళ్ళతో దేవునికి సంబంధం లేదు. ఇక ఎత్తబడిన వారు మీరు మంచి చేస్తే మంచి ఫలము, కీడు చేస్తే అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవుడు విమర్శించినప్పుడు లెక్కలోనికి తీసుకువస్తారు అన్న విషయాన్ని మనము గమనిస్తున్న బద్ధులమై ఉన్నాం. ఇక్కడ ఎవరికి రాస్తూ ఉన్నారు? దేవుని సంఘమునకు. మరి ఒకసారి 1వ అధ్యాయము 1వ వచనం అందరము కలిసి చదువుదాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అకయందంతుంటున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయునది. ఆమేన్ చెప్పండి. కొత్త గట్టి హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క పత్రిక ఎవరికి రాస్తూ ఉన్నారు అనంటే దేవుని సంఘమునకు. దేవుని సంఘం అంటే ఎవరు? అందరూ చెప్పండి. దేవుని సంఘం అంటే ఎవరు? వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము ఎదురు చూచుచున్నది. కాబట్టి మనం గమనిస్తున్నాం దేవుని సంఘము ఎవరైతే సంఘములో చేర్చబడి ఉన్నారో అట్టి వారి కొరకు పత్రిక పౌలు గారు రాస్తూ పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయనిది అనే ప్రారంభ వచనంలో మనము చూస్తున్న వారమైన. కాబట్టి ఈ యొక్క పత్రిక పౌలు ఇంకా ఏ కోణములో రాస్తూ ఉన్నాడంటే 2వ అధ్యాయము ఒకసారి 4వ వచనంలో కూడా చదువుతారని కూడా మీకు మనం చేస్తున్నాం. పేజ్ నెంబర్ 160. పేజ్ నెంబర్ 160. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. పేజ్ నెంబర్ 160 అందరము కలిసి చదువుదాం. మొట్టమొదటి ఈ పత్రిక ఎవరికి రాస్తూ ఉన్నారు? ఆ పదాన్ని మీరు గుర్తుంచుకోవాలి. దేవుని సంఘానికి. నేను పరలోక రాజ్యానికి వెళ్తానన్న వాళ్ళకి నేను చెప్పే కొరింథీయులకు రాసిన పత్రిక. మాకు అవసరం లేదన్న వాళ్ళకి అసలు మీరు వినవసరం కూడా, అసలు మీకు అనవసరం ఈ పత్రిక కూడా అని నేను చెప్తున్నాను. నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అన్న వాళ్ళకి ఇది. మాకు పరలోక రాజ్యం అవసరం లేదండి, చచ్చాక ఎక్కడికి వెళ్తాం దేవుడు ఎరుగు అన్న వాళ్ళకి అసలు మీరు ఇది విన కూడా అవసరం లేదు. అంత ప్రసిద్ధి గాంచిన పత్రిక ఇది. కాబట్టి పరిశుద్ధులకు దేవుని సంఘానికి ఈ పత్రిక ఎలా రాస్తూ ఉన్నాడో తెలుసా? 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. మీకు దుఃఖము కలగవలనని కాదు కానీ, ఆ పదజాలాలు చూడండి. మీరు బాధపడాలని నేను ఈ పత్రిక రాస్తలేదు, లేకపోతే మీకు దుఃఖం కలిగించాలని ఈ పత్రిక రాయట్లేదు. కానీ మీ ఎడల నాకున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసితిని. ఈ పత్రిక ఎలా రాశారో తెలుసా? కన్నీరు
కారుస్తూ ఈ పత్రిక రాశారు. ఎందుకు ఈ పత్రిక కన్నీరు కారుస్తూ రాయవలసిన అవసరత పౌలు గారికి ఏర్పడుతూ ఉన్నది? ఎందుకు కన్నీరు విడిచి ఈ పత్రిక పరిశుద్ధులకు రాస్తూ ఉన్నారు? ఎందుకు దేవుని సంఘానికి రాస్తూ ఉన్నారు? దైవజనులు మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావాలననే పాటలో 125వ చరణం పాడుకుందాం. 72వ పాటలో 72వ కీర్తనలో 125వ చరణం. నరకమున పడు వారిని చూచి పరిశుద్ధాత్మ విలపించును, నరుల కాదరణ యొగు తండ్రి నరులెట్లద్దరింపగలరు అని రాశారు. 125వ చరణం పాడుకుందాం. నరకమున బడు వారిని చూచి పరిశుద్ధాత్మ విలపించు, నరకమున పడు వారిని చూచి పరిశుద్ధాత్మ విలపించు. నరకములో పడిపోయే వారందరి గురించి, నరకములు ఎవరైతే పడిపోతున్నారో పాపముల ద్వారా, శాపముల ద్వారా, దేవుని మాట వినక ఎవరైతే పాపములు మునిగి తేలుతున్నారో పరిశుద్ధాత్మ దేవుడు వారందరిని గురించి కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మీరు గమనించండి. భక్తులు రాస్తూ ఉన్నారు, నరకమున బడు వారిని చూచి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉన్నారంట? విలపిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఈయన చేతులతో చేసుకున్న మానవుడు పాపములు, శాపములు పడిపోతూ ఉంటే ఇతని ఆత్మ రేపు నరకములోకి వెళ్ళిపోతుంది. నేను ఇంత శ్రమపడి ఈ భూలోకానికి వచ్చి అనేక శ్రమలు పొంది శిలువ మరణం పొందితే రక్షణను నిర్లక్ష్యము చేస్తున్నారు. అదే పౌలు పత్రికలో మనం చదువుతున్నప్పుడు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల నువ్వు ఎలాగో తప్పించుకుంటావు, నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి పౌలు కూడా సంఘమును చూసినప్పుడు సంఘము ఎత్తబడే బ్యాచ్లు కనపడట్లేదేమి, లోకంతో లోకంలో ఉందో. అయ్యగారు ఇంకొక పాట కూడా రాశారు, త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము అనే పాటలో లోకముతో నీ సంఘము ఏకమాయనో ఏమి చేతును అని రాశారు. ఎక్కడ? 2వ వచనం. రాకడ సామీప్య 97వ కీర్తన. మన్నా లోకము హేళ నా చేయు, లోకముతోని సంఘము కూడా, లోకముతోని సంఘము కూడా ఏకమాయను ఏమి చేతును, ఏకమాయను ఏమి చేతును. త్వరగా రానున్నా యేసు త్వరగా నేరము తండ్రి, త్వరగా రానున్నా యేసు త్వరగానే రాము. లోకము సంఘముతో ఏకమైపోయింది. నేనేం చేయగలను దేవా? త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము. కొంతమంది రా ప్రభువా అని ఎదురు చూస్తుంటే కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ రోజుల్లో మనము లూకా సువార్త వైద్యుడైన లూకా రాసిన రచనలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క లూకా సువార్త ఒక ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుండగా ఒక ఆమె ఏమవుతుందంట? ఎత్తబడుతుంది. మరొక ఆమె విడబడుతూ ఉన్నది. ఎందుకో తెలుసా? ఒక ఆమెకి తెలుసు ప్రభు వస్తారు, దేవుడు తీసుకుని వెళ్ళిపోతారు. ఆవిడ రాకుడు కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నది. మరొక ఆవిడ పనుల మీద శ్రద్ధ నిలుపుతూ ఉన్నది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మాటలు ఆలకిస్తున్న వారులారా, మన వెనకాల మన ఆస్తులు రావు, మన అంతస్తులు రావు, మనకున్న పేరు రాదు, మనకున్న గొప్ప ఏమి కూడా రాదు. అలాడు నోవా కాలములో ప్రజలు తినచ్చు త్రాగొచ్చు. దైవజనుడైన నోవాహు సెలవిచ్చినప్పటికీ నోవాహు మాటలు వెనుక ప్రజలు భయంకరమైన జల ప్రళయంలో వారి ఆస్తులు, వారి డబ్బు, వారి ధనము, వారి బంగ్లాలు కొట్టుకెళ్ళిపోతూ ఉన్నట్లుగా
ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి లోకములో ఏది కూడా శాశ్వతము కాదు, పరలోక రాజ్యమే శాశ్వతము. మన బిల్డింగులు, మన ఆస్తులు, మన అంతస్తులు, ఉగ్రత దినమందు ఆస్తులు అక్కడికి రావు అన్న విషయాన్ని మీరు గమనించి కొరింథీయులకి పత్రిక దేవుని సంఘానికి, పరిశుద్ధులకి పత్రిక రాస్తున్నారు. ఈ పత్రిక చదవాలని మీకు ఆతృత రావాలి. ఎప్పుడు ఈ పత్రిక సంఘం పరలోక రాజ్యము గురించి కన్నీరు విడుస్తూ, మీరు సంఘంలో ఉన్న కూడా ప్రతిఫలాలు లేవు, అందుకని ఫలములకు తగ్గ, చెట్టుకు తగ్గ ఫలములు మీరు ఫలించాలి, లేకపోతే ఆ యోహాను మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఇప్పుడే గొడ్డలు ఎక్కడుంది, చెట్టు యోరన ఉన్నది అన్న విషయాన్ని మీరు ఎప్పుడు కూడా గమనించాలి. ఈ పత్రిక ఎంతో కన్నీరు విడుస్తూ, మేము కొన్నిసార్లు సంఘాలు కట్టినప్పుడు సంఘం యొక్క విశ్వాసుల కొరకు ఎన్నోసార్లు కన్నీరు విడుస్తాం. కొన్నిసార్లు సమస్యలు గురవుతూ ఉన్నప్పుడు అనేక కన్నీరు కార్చవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అందుకని పౌలు చాలా సార్లు చెప్తాడు, నేను సంఘము కొరకు ప్రసవేదన పడుచు ఉన్నాను అన్న విషయాన్ని తెలియచేస్తూ ఉంటారు. ఒకసారి 4వ వచనం చదువుదాం, మరొకసారి ముందుకు వెళ్ళిపోదాం. ఈ రోజు వాక్యంలోనికి వద్దాం. ఇంకా ఉపోద్ఘాతంలోనే ఉన్నాం. మీకు దుఃఖము కలగవల్లని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతోను, తర్వాత మనోవేదనతోను, తర్వాత ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసి తిని. పత్రిక రాస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. దీని యొక్క ఉపోద్ఘాతం చెప్తే చాలా ఉన్నది. ఇది 3వ పత్రికని మనం 2వ పత్రిక తీసుకుంటూ ఉన్నామని ఇక్కడి వరకు ఆ 2 మాటలు గమనించడానికి మాత్రము ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మొట్టమొదటిగా ఎవరికి రాస్తూ ఉన్నారంటే దేవుని సంఘమునకు, రెండవది సకల పరిశుద్ధులకు శుభమని చెబుతూ రాస్తూ ఉన్నారు. తర్వాత మనం గమనిస్తున్న వారమైన ఏమి గమనించామంటే ఆయన ఎంతో శ్రమతో, కొద్ది సౌండ్ పెట్టండి, ఎంతో శ్రమతోను, తర్వాత మనోవేదనతోను, తర్వాత ఎంతో కన్నీరు విడుచుచు రాస్తూ ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నారు. తర్వాత ఈ రోజు అంటే పోయిన యొక్క వాక్యంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు మనము తీసుకున్న వారమై ఉన్నాం. 6 నుంచి 10 వచనాలు మనము తీసుకున్నాం. దాన్ని కొద్దిగా లోతుగా ధ్యానము చేయడానికి ప్రయత్నిద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇటే రండి, ఎక్కడికి వచ్చి కొద్దిగా దాన్ని కంట్రోల్ చేయండి, సెట్ అవుతుంది. అంటే మార్పులు చేర్పులు వచ్చినాయి కదా, మనం ఒకసారి ట్రైల్ వేస్తే కానీ తెలుస్తుంది. చేతులు పైకెత్తి బలంగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. దేవునికి మహిమ కలుగును గాక. అలా తిప్పేసేయండి, అలా మామూలు జస్ట్ అలా తిప్పేయండి. వెరీ గుడ్. కొంచెం ఎస్, వెరీ గుడ్. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. చేతులు పైకెత్తుదాం, 2 చేతులు పైకెత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పాలి. దేవునికి కీర్తి కలుగును గాక. దేవుని నామము నిత్యము స్తుతించబడును గాక. దేవాలోక స్తోత్ర గానం, దేవాతి దేవునికి నిత్యగానం, దేవాలోక స్తోత్రగానం, దేవాతి దేవునికి నిత్యగానం, దేవాలోక స్తోత్రగానం, దీనులకు మాస్టర్ కొద్దిగా అది పక్కది. జ్ఞానం కావించు వర్తమానం. దేవునికి మహిమ కలుగును గాక. 6 నుంచి 10 వచనాలు మనం విభజించాము. 6 నుండి 10 వచనాలు, అక్కడ 4 మాటలు మీకు తెలియజేశాం. ఏంటి ఆ 4 మాటలు అనంటే, ప్రభువుతో ఉండే ఆశ, విశ్వాసికి ధైర్యం అనే అంశాన్ని ప్రారంభించాం పోయిన ఆదివారం. బలో క్రీస్తు మహారాజుకు ఎవరితో ఉండే ఆశ? అందరూ చెప్పాలి. ఇందాక మీకు ప్రారంభంలోనే చెప్పా, నాకు పరలోక రాజ్యం అక్కర్లేదన్న వాళ్ళకి వాక్యం అసలు అవసరమే లేదు. అది మీరు ముందు గమనించండి. ప్రభుతో ఉండే ఆశ, విశ్వాసికి ధైర్యం. దానిలో మీకు 6-7 వచనాలు విశ్వాసి యొక్క ధైర్యం మనం చూసాం. 8వ వచనం విశ్వాసి యొక్క గమ్యం, 9వ వచనం విశ్వాసి యొక్క లక్ష్యం, 10వ వచనం విశ్వాసి యొక్క ప్రతిఫల దినం అని మనము విభజించిన వారమే ఉన్నాం. పోయిన ఆదివారం మనము విశ్వాసి యొక్క ప్రతిఫల దినం, పాపి యొక్క ప్రతిఫల దినం కాదు అది.
వెరీ గుడ్. పత్రిక ఎవరికి రాస్తున్నారు? సంఘానికి, పరిశుద్ధులకి. కాబట్టి విడవబడిన వారితో దేవునికి అసలు సంబంధం లేదు. మిమ్మల్ని చాట్లో వేసి జల్లించాలి. చెరిక వేసి శుభ్రముగానున్న గట్టి గింజలను తీసి రైతు ఎలాగో రాకడ ప్రార్థనలో భద్రపరుస్తూ ఉన్నారో అలానే మనము కూడా ఒక గట్టి గింజలుగా ఏర్పడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి విశ్వాసి యొక్క ధైర్యం, దేవుని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. విశ్వాసి యొక్క గమ్యం, విశ్వాసి యొక్క లక్ష్యం, విశ్వాసి యొక్క ప్రతిఫల దినం. దానిలో కొన్ని హేతు ఆధారాలతో మీ ముందుకు వచ్చాను. ఏంటి ఆ హేతు ఆధారాలు అని అంటే, దేవుడు ప్రతి వానికి తీర్పు తీరుస్తారు అనేది. ఒకసారి ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి అందరం కలిసి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము అందరం కలిసి చదువుదాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును, ఆ పదాన్ని మీరు గమనించండి, ప్రతి వాడును పొందినట్లు మనందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. కాబట్టి మనందరము కూడా దేవుని ఎదుట నిలబడాలని దానిలో కొన్ని ఆధారాలు మత్తయి చెప్పారు కదా, ఏమని? ప్రతి మనిషికి తగిన క్రియలకు ప్రతిఫలం ఉంటుందని. తర్వాత రోమీలకు రాసిన పత్రిక కూడా మనం చదివాం. ప్రతి మనుషుని దేవునికి ఏం చేయాలంట? లెక్క అప్పచెప్పాలి. కొన్ని హేతుబద్ధమైన ఆధారాలు మీతో పంచుకోవడం జరిగింది. ఈరోజు మరి యొక్క మాటను 9వ వచనం ఇలా రాసుకున్నారు. ఎలా? విశ్వాసి యొక్క లక్ష్యం అని రాసుకున్నారు. బలో క్రీస్తు మహారాజుకు ఒకసారి 9వ వచనం చదువుదాం. ఇప్పుడు ఈరోజు 9వ వచనాన్ని కొద్దిగా లోతుగా ధ్యానం చేసి వాక్యాన్ని ముగించేసుకుందాం. త్వరగానే ముగిస్తాను. 9వ వచనం. ఇప్పుడు పోయిన ఆదివారము 10వ వచనాన్ని లోతుగా ధ్యానం చేశాం. 10వ వచనాన్ని లోతుగా ధ్యానం చేశాం. ఆ తర్వాత ఈరోజు 9వ వచనాన్ని లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిమ్మల్ని అపేక్షించుచున్నాను అన్న మాటను మీరు గమనించబద్దులై ఉన్నారు. మరొకసారి 9వ వచనమును అందరము కలిసి చదవడానికి ప్రయత్నిద్దాం. 9వ వచనము అందరము కలిసి చదువుదాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిమ్మల్ని అపేక్షించుచున్నారు. ఇది మన లక్ష్యం. అది మీరు గమనించండి. ఒకసారి 4 మాటలు మీరు మాకు తెలియచేయండి. 6, 7 వచనాలు విశ్వాసి యొక్క ధైర్యం, 8వ వచనం విశ్వాసి యొక్క గమ్యం, 9వ వచనం విశ్వాసి యొక్క లక్ష్యం, 10వ వచనం విశ్వాసి యొక్క ప్రతిఫల దినం. ఆ విషయాన్ని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు ఈరోజు 9వ వచనాన్ని విశ్వాసి యొక్క లక్ష్యం ఎలా ఉండాలో అనేది పౌలు తెలియచేస్తున్నాడు. ఇది ఎవరికి రాస్తున్నారు? పత్రిక దేవుని సంఘానికి. ఇంకెవరికి రాస్తున్నారు? పరిశుద్ధులకి. ఎలా రాస్తున్నారు? ఎంతో మనోవేదనతోనూ శ్రమతోనూ కన్నీళ్లతోనూ మీకు రాస్తూ ఉన్నాను. ఆ విషయాన్ని మీరు గమనించబద్దులైనారు. 9వ వచనం విశ్వాసి యొక్క లక్ష్యం. మీరు నేను ఏ వాక్యం చెప్పినా ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో విశ్వాసి అనే పదం కనబడుతుంది. ప్రారంభంలో చెప్పాం. ఏమని మేము చెప్పామంటే, మీకు నేను నరకానికి వెళ్తాను అన్న వాళ్ళకైతే వాక్కుతో సంబంధం లేదు. నేను ఒక విశ్వాసిగా జీవించాలి, యేసుతో ఉండాలి అన్న ఆలోచన మాత్రం ఉంటేనే ఈ పత్రికను మీరు గమనించబద్దులై ఉన్నారు. ఒకసారి 9వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలనని మిగుల అపేక్షించుచున్నారు. మీకు ఆల్రెడీ చెప్పా, దేహములో ఉన్నని ఎవరికి ఇష్టలుగా ఉండాలి? మాట్లాడాలి. ఎవరికి ఇష్టలుగా ఉండాలి? ఒకవేళ దేహాన్ని విడిచిపెట్టినని ఎవరికి ఇష్టలుగా ఉండాలి? దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న పల్లవిని మనం పాడుకుని ముందుకు వెళ్దాం. లాలి లాలి లాలమ్మ లాలి పాడరే
పొడమిపై బాలుడుగా పుట్టెనోయమ్మా. పొడమిపై బాలుడుగా పుట్టెనోయమ్మా. లాలి లాలి లాలమ్మ లాలి లాలనుచు పాడర్ బాల యేసునకు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వాస యొక్క లక్ష్యం ఏ స్థితిలో ఉన్నానో ప్రభువుని సంతోషపరచడం. అంటే బ్రతుకున్నాను సరే, చనిపోయినా సరే ఎవరిని సంతోషపరచాలా? అందరూ మాట్లాడాలి. ఎవరిని సంతోషపరచాలా? దేవునిని సంతోషపరచాల. దేహములో ఉన్నాను, దేహములో లేకున్నాను, మన యొక్క లక్ష్యం ఏంటంటే ఆయనను మాత్రమే సంతోషపరచాలా, ఆయనను మాత్రమే మహిమపరచాలా. దేవుడు నేను చేస్తున్న పనుల ద్వారా ఆయన సంతోషపడుతూ ఉన్నారా, దుఃఖపడుతూ ఉన్నారా? నేను చేస్తున్న పనుల ద్వారా దేవునికి నేను ఆయాసమును కలిగిస్తూ ఉన్నానా? నేను చేస్తున్న పని ద్వారా దేవునికి అవమానమును తీసుకుని వచ్చేదానుగా నేనున్నానా అన్న విషయాన్ని ఈ పత్రిక చదువుతున్నప్పుడు విశ్వాసకి ఇవన్నీ కూడా రావలసిన అవసరత ఎంతైనా ఉన్నది అన్న విషయాన్ని మీరు గమనించడానికి బదులై ఉన్నారు. తర్వాత ఈ యొక్క లక్ష్యంలో మనము చూస్తూ ఉన్నాం, పరలోక దృష్టి ఉన్నవారు భూమిపై సమర్థముగా జీవిస్తారు. పరలోకం మీద ఎవరికైతే దృష్టి ఉంటుందో వారు భూలోకములో దేవునికి ఇష్టమైన ప్రజలుగా జీవిస్తారు. కొన్ని మాటలు హేతుబద్ధమైన ఆధారాలతో నేను ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. 4 రిఫరెన్స్లు చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక, నాతో పట్టుకు రండి. 1వ అధ్యాయం. ఈరోజు మనం తీసుకున్న అంశం ఏంటిది? లక్ష్యం, విశ్వాస యొక్క లక్ష్యం. పోయిన ఆదివారం ఏంటి? విశ్వాస యొక్క ప్రతిఫల దినం. ఆ విషయాన్ని మీరు గమనించబద్దులై ఉన్నారు. కొలసీలకు రాసిన పత్రిక త్వరగా చదివి ముందుకు వెళ్దాం. 1వ అధ్యాయము పేజీ నెంబర్ 182. పేజీ నెంబర్ 182. 1వ అధ్యాయము ఎన్నో వచనం అండి? చాలా వేస్ట్ వచనం ఇక్కడ మీకు కనబడుతుంది. అంటే నేను తెలుగు బైబిల్ చూడలేదు. 9, 10 వచనం. ఓకే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం అని ఇంగ్లీష్ బైబిల్లో చదివాను. ఇప్పుడు మీకు ఇక్కడ 9 నుంచి 12 కల్పించారు. అందుకని ఆ పదం కొరకు ఎక్కడ ఉన్నదో అని వెతుకుతున్నా. అంతకు మించి ఏమి కాదు. ఒకసారి మొత్తం చదువుతారా నా కొరకు? ఎందుకు అని అంటే నేను జస్ట్ 10వ వచనం ఇంగ్లీష్ బైబిల్లో చూసిన, తెలుగు బైబిల్లో చూడండి. ఓకే, మీకు ఇక్కడ 2 అన్ని వచనాలు కలిపి వచ్చినాయి. దేవుని యొక్క అన్ని విషయాలు ప్రభుని సంతోష పెట్టుచు అనే పదం మీకు కనబడాలి. అది ఎన్నో లైన్లో ఉందంటే 1, 2, 3, 4, 5, 6వ లైన్లో ఉంది. అన్ని విషయములలో ప్రభుని సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు. అది ఆ పదం కొరకు అది కరెక్ట్ పదం. కానీ మీకు 9, 10, 11, 12 వచనాలు ఒకే కోణంలో ఇవ్వడంలో కొద్దిగా ఇదవుతూ ఉన్నాం. మరొకసారి 1, 2, 3, 4, 5, 6 లైన్ చదువుతున్నాం. అందరూ కలిసి చదువుదామండి. అన్ని విషయములలో ఎవరిని సంతోష పెట్టాలంట? ప్రభువుని సంతోష పెట్టునట్లు. ఆమేన్ చెప్పండి. బలో క్రీస్తు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. చేతుల పైకెత్తి చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక, దేవుని నామము నిత్యము స్తుతించబడును గాక. ఈరోజు విశ్వాస యొక్క లక్ష్యం, మీ లక్ష్యం ఏంటో తెలుసా? మీరు భూమి మీద ఉన్నాను సరే, చనిపోయినాను సరే ఎవరిని సంతోష పెట్టాలా? అందరూ చెప్పండి. ఎవరిని సంతోష పెట్టాలా? మీరు బ్రతుకున్నా చనిపోయినా దేవుని సంతోష పెట్టాలి. అందుకని ఇప్పుడు ఇక్కడ మనం చదివాం. ఏమని చదివాము? అన్ని విషయములలో. అక్కడేనా? అందరూ అక్కడే ఉన్నారా? చదువుతున్నారు. కిందకి చదువుతున్నావా? వెరీ గుడ్. అన్ని విషయములలో. ఎన్ని విషయాలలో? అందరూ చెప్పండి. ఎన్ని విషయాలలో? కొన్ని విషయాల్లోనా?
అందుకని మీకు ఆల్రెడీ పత్రిక ప్రారంభంలో చెప్పాం, పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకునే వారికే వాక్యం. మాకు అవసరం లేదు అయ్యగారండి అన్న వాళ్ళకి అసలు ఈ పత్రికతోనే సంబంధం లేదు. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఒక్క విషయంలోనే కాదు, ఒక ప్రార్థన విషయంలోనే కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుణ్ణి సంతోషపెట్టాలి. మీకు అక్కడ ఇంకో మాట మీకు ఆశ్చర్యం కలిగించిందో లేదో, చచ్చిపోయాక దేవుణ్ణి ఎలా సంతోష పెడతారండి? ఉందా అక్కడ? మరి అట్లా చూస్తారండి మీరు అందరూ. నిన్న బిగ్ బాస్లో ఏం జరిగింది చెప్పమంటే ఆ నోరు తెరిచి చెప్తారు. బిగ్ బాస్లో చూసి ఏం జరుగుతూ ఉందో. మార్తమ్మ గారు, నువ్వు బిగ్ బాస్ చూస్తావా? చూస్తుందంట. ఆవిడ ఎక్స్ప్రెషనే తెలిసిపోతుంది. నువ్వేమన్నా చిన్న పిల్లవా? చూడండి, మీ మధ్య జనాలందరూ బిగ్ బాస్ పెట్టుకొని కూర్చొని ఏం జరుగుతుందో, తర్వాత ఏమవుతుందో మిమ్మల్ని కూడా పంపించాలి దాంట్లోనికి. ఎంత ఆసక్తితో ప్రజలు వింటూ ఉన్నారో, ఎంత ఆసక్తితో చూస్తూ ఉన్నారో ఆలకించండి. ఆ విషయాలన్నిటినీ అందుకుని దేవదూతలు పాడిన పాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. నేను వచ్చిన కాడి నుండి చెప్తున్నారు, మన కొంపల్లో ఇంకా సమాధానం రాలేదంటే మనం ఇంకా దేవునికి ఇష్టంగా లేవని అర్థం. అది నాకు ఈ వారంలో డబ్బులు కావాలి, మనకు అసలు డబ్బులు ఎప్పుడు కావాలి, నాకు అసలు డబ్బులు దాచుకుందాం అన్న ఆలోచన కూడా రాదు. నేను అప్పుడు నిద్రలో ఉన్నప్పుడు ఒక సార్ మీరు ఇంకా మనీ ట్రాన్స్ఫర్ చేయలేదు సార్, మీరు ట్రాన్స్ఫర్ చేస్తేనే మీ పనులు జరుగుతాయి అంటే, నేను నిద్రలో ఈయనకు ఫోన్ చేశాను. ఈయనేమో అంత డబ్బులు కష్టమండి అన్నారు. నేను మళ్ళీ నిద్రలో ఉండి ఇద్దరు ఫ్రెండ్స్కి మెసేజ్ పెట్టాను, నాకు 2,000 కావాలని ఒకటి పెట్టాను, ఎవడొకటి చూస్తే రిప్లై ఇస్తాడులే అని ఇంకో అతనికి పెట్టి ఇద్దరికి మెసేజ్ పెట్టాను, నాకు ఇంత వేలు కావాలి. నేను పడుకునే ఉన్నాను. తర్వాత టయానికి లెగిస్తాను, ఎంత భూమి బదలైపోయినా లేగను, ఎందుకంటే తలకే నొప్పి వచ్చేది ఈ మీటింగ్లకి వాటికి ఒత్తులకి. ఒక ఆయన ట్రాన్స్ఫర్ పంపించాడు 5ంటికి, నేను చూస్తే ఇంకో ఆయన కూడా ఇద్దరు పంపించారు. ఒక ఆయన డబ్బులు పైకి పంపించేసాను, నేను ఎక్కడికి పంపించాలో అక్కడికి. మళ్ళీ డబ్బులు నేను పోడ్చాలి. అదే రోజు సాయంత్రం ఒక ఆవిడ ఫోన్ చేసి, అయ్యారండి మా వడ్లన్నీ ఇంటికి వచ్చినాయి, మేము దశం భాగం ఇవ్వాలనుకుంటున్నాం, 2,000 ఇవ్వాలనుకుంటున్నాం అన్నారు. అమ్మయ్య, టాలీ అయింది, వీళ్ళకి అనిపించింది. అందుకని దేవజనులు ఏమని రాశారు తెలుసా? కావలసిన వెళ్ళ కనబడగలవు, ఇక కావలసిన వెళ్ళ కనబడగలవు, ఏవి అడిగిన వానికి నిచ్చివేయును, తండ్రి నిచ్చివేయును, కనుక నాకేమి కొదువా నాదుడుండా. కాబట్టి నాకేమి కొదువా నాదుడుండా అనే అనుభవంలో మీరు వెళ్ళాలి. దేవుడు నాతో ఉన్నారు, దేవుడు నాకు ప్రతి సహాయమును అందిస్తారు అన్న ఆ ఏకాగ్రతతో మీరు ముందుకి కొనసాగవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అని మీకు తెలియచేస్తున్న వాడని ఉన్నాను. ఇక్కడ మనము అన్ని విషయాలు, ఆ పదాన్ని చదువుతారు రవి గారు మైక్లో, అన్ని విషయములలో ప్రభువుని సంతోష పెట్టినట్లును. ఆ పదాన్ని చూడండి, ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వల్లనయు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని. మీరు ఎవరి యొక్క శక్తిని బట్టి బలపరచబడాలా? దేవుని శక్తిని బట్టి బలపరచబడవాలని. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలువారమగుటకు. మీకు అర్థమవుతుందా? పత్రిక చదువుతున్నప్పుడు, లైన్ టు లైన్ చదువుతున్నప్పుడు అర్థమవుతుందా? చూడండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో అంటే ఎక్కడది? పరలోక రాజ్యంలో. వెరీ గుడ్. పరిశుద్ధుల స్వాస్యములో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని దేవుని బ్రతులాడుచున్నాను. బలక్రీస్తు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని విషయములలో ప్రభుని ఏం చేయాలంట? సంతోష
సంతోషపెట్టుచు. ఆ పదాన్ని చదువుతారా ఒకసారి? 9వ వచనంలో 1 2 3 4 5 6 లైన్. అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. ఆ పదాన్ని మీరు బాగా అండర్లైన్ చేసుకోండి. అన్ని విషయాల్లో ప్రభుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. ఇది ఎవరి యొక్క లక్ష్యం? విశ్వాసి యొక్క లక్ష్యం. అది మీరు గమనించండి. మరొక రెఫరెన్స్, హేతుబద్ధమైన ఆధారం మరొక చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. లేచి నిలబడదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము కూడా చదువుకుందాం. పేజ్ నెంబర్ 176. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. అందరము కలిసి చదువుదాం. ముందు ఏమని చదివాం? ముందు రిఫరెన్స్ కొలసీలకు రాసిన పత్రికలు ఏమని చదివారు? అన్ని విషయాలు. ఆ పదాన్ని మీరు గమనించండి. ఎన్ని విషయాలలో ఎవరిని సంతోషపెట్టాలా? అది విశ్వాసి యొక్క లక్ష్యంగా మీరు భావించడానికి ప్రయత్నం చేయండి. మరొక హేతుబద్ధమైన ఆధారంతో మీ ముందుకు వస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, పేజ్ నెంబర్ 176. మీరు గమనించబద్దులై ఉన్నారు. 176 5వ అధ్యాయం 10వ వచనం. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఆ పదాన్ని మీరు గమనించండి. ఇటు రండి, కనబడేటట్టుకు నిలబడండి. ఇటు రండి, అందరు ఇటు రండి, ఇటు జరగండి, ఇంకా జరగండి, ఇటు బాలు జరిగిట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. దేవునికి కీర్తి కలుగును గాక. మొట్టమొదటగా ఈరోజు మన వాక్యం ఏంటో తెలుసా? విశ్వాసి యొక్క లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యం దేవుని సంతోషపరచాలి. ఎక్కడున్నప్పుడు? భూమి మీద ఉన్నప్పుడు, చచ్చిపోయినా కూడా. వచ్చే ఆదివారం చచ్చిపోయాక ఎలా దేవుని సంతోషపరచాలండి అనేది ప్రసంగం. చచ్చిపోయాక ఎలా సంతోషపరుస్తారు అనేది ఒకటి రావాలి. మీరు ఇంటికి వెళ్ళాక ఎంతమంది కొరింథీయులకు రాసిన పత్రిక 6 నుండి 10 వచనాలు చదివారు? ఇంటికి వెళ్ళాక చేతులు పైకి ఎత్తండి. ఇంటికి వెళ్ళాక అసలు అయ్యగారు ఏం చెప్తున్నాడు? అసలు అయ్యగారు చెప్పేది కరెక్టా కాదా? అసలు ఆయన ఏం చెప్తున్నాడు? అసలు అది నిజమేనా? అలా 6 నుండి 10 వచనాలు ఇంటికి వెళ్ళాక ఎంతమంది చదివారు? మళ్ళా చదవద్దు. చదివితే నాకంటే ఎక్కువ జ్ఞానం వచ్చి మళ్ళీ ఇంకో గుడి కడతారు ఎదురుగా. నాకు తలకే నొప్పి. చదవద్దు మీరు, నేను చెప్పింది వినండి. 10వ వచనం. గనుక ప్రభుకేదో ప్రీతికరమైనదేదో. ఆ పదాన్ని మీరు గమనించండి. మీకు ఆల్రెడీ చెప్పాం. మన లక్ష్యం ఏంటో తెలుసా? దేవుని సంతోషపరచాలి. ఆమేన్ చెప్పండి. బలో క్రీస్తు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. మొన్న నేను ఒకరితో మామూలుగా వెళ్ళాను షాప్లోకి. నాకు అక్కడ వాచ్ చూసి కొనుక్కోవాలనిపించింది. ఆల్రెడీ పూర్వకాలం నుంచి ఎప్పుడు వాడుతున్నాం అనుకోండి. ఇది ఎప్పటి నుంచో. అప్పుడు పక్కన ఆ వాచ్ మీకు కావాలండి అన్నారు. మనసుకు నచ్చింది. కొనేనా? మీకు కొనిచ్చేనా అన్నారు. వద్దులేండి, నాకు డబ్బులు ఉన్నాయి, కొనుక్కోగలను, కానీ లిమిట్ అంతే. ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టకూడదు. అట్లీస్ట్ ఇది ఉంది కదా, ఇది ఎప్పటి వరకు నడుచుద్దా నడవను, దాన్ని వెలిసి అప్పుడు చూద్దాం. కానీ అనిపించింది కొనుక్కొని పెట్టుకోవాలని. ఆల్రెడీ ఒకటి ఉంది కదా. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలనుకున్నా, పక్కనున్న ఆయన ఏమనుకున్నాడు? నా ఇష్టాన్ని, నా కోరికను ఏం చేయాలనుకున్నాడు? తీర్చాలనుకున్నాడు. ఇక్కడ అదే పౌలు గారు చెప్తున్నారు. ఏమని? 10వ వచనం. గనుక ప్రభుకేదో ప్రీతికరమైనదేదో, అది చూడండి, దేవునికి ఇష్టమైనదేదో దాన్ని పరీక్షించి, ఏం చేయాలంట? పరీక్షించాలి. మీరు గుళ్ళోకి వచ్చినప్పుడు అయ్యగారు ఏంటి దేవుడికి ఇష్టమైనది ఏంటో మీకు ఆల్రెడీ బుధవారం చెప్పాను. ఆయనకి ఇష్టమైన మనుషులకి జ్ఞానుల గురించి చెప్పాను. సాగిలు పడితే వచ్చే ఆశీర్వాదాలు చెప్పాను. వెరీ గుడ్. దానికి దీని విషయం కావద్దు, అది వేరే వాక్యం. ఓకే, 10వ వచనం. గనుక ప్రభుకేదో, చదువు సార్, ప్రీతికరమైనదేదో దానిని పరీక్షించి, దేవునికి
పాలన్నం. పాలన్నం ఎవరైనా ఇళ్లలో వండిన గిన్నెడు తెచ్చుకుని ఇంట్లో ఆ సాయంత్రం వరకు తింటాను. అది నాకు ఇష్టం. చిన్న పిల్లోని కదా. పాలన్నం అంటే బెల్లం అన్నమా? వెరీ గుడ్. మీ భాషలో ఎలాగో, నా భాషలో పాలన్నం. అలాగే ఆ ఇష్టమైన దాన్ని తెచ్చుకుని ఎలాగో తింటానో, అలాగే ప్రభుకి ఇష్టమైనది ఏదో మనము తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఆ పదాన్ని మీరు గమనించబదులై ఉన్నారు. 10వ వచనం, గనుక ప్రభుకేదో ప్రీతికరమైనది ఏదో దానిని పరీక్షించచ్చు. ఎలా ఉండాలంటే మీరు వెలుగు సంబంధుల వల్ల నడుచుకునేది. వాళ్ళ క్రీస్తు మహారాజుకు మొట్టమొదటిగా విశ్వాస యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? అన్ని విషయాలలో ఆయన ఏం చేయాలా? వస్త్రంలో, మనం ఉండే విధానంలో, మాటలో, చూపులో, పద్ధతిలో, ఆలోచనలో, చేస్తున్న ప్రతి పనిలో దేవుడు చూస్తున్నాడు. మీరు మత్తయి రాసిన శుభవార్తను మీరు ఎప్పుడు గమనించినప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకేమిస్తారు? ప్రతిఫలం. ఇప్పుడు రహస్యంగా నువ్వు చేస్తున్న వాటికి రేపు దేవుడు బహిరంగంగా ప్రతిఫలాలు ఇస్తాడు. ఆ విషయాన్ని మనం గమనించబద్దులై. స్టీవెన్ అన్న మంచి పాట రాశాడు. చీకట్లో చేశానని నన్నెవరు చూశారని, చూసినా నాకేమని, ఎవరేమి చేస్తారని అనుకుంటూ ఉన్నావా? వెర్రవేగుతున్నావా? అనుకుంటూ ఉన్నావా? వెర్రవేగుతున్నావా? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. కాబట్టి దేవుడు ప్రతిదానికి ఆ లెక్కను ఆయన తీసుకుని రాబోతూ ఉన్నారు అన్న విషయాన్ని మీరు గమనించబద్దులై ఉన్నారు. ఇక్కడ ఈ 2 మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను. ఇంకా వచ్చే వారం కూడా దీని కొనసాగింపు. దీనిలో చచ్చిపోయిన వాళ్ళు దేవునికి ఎలా ఇష్టలుగా ఉంటూ ఉన్నారు అన్న విషయాన్ని మీరు గమనిస్తే, దైవజనులు పాటలు పాడుకుంటే జ్ఞానం వచ్చింది మీకు. భక్తులు పాటను రాసి పరమ దేవుణ్ణి నా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు అనే పాటలో 5వ వచనం, శత్రువులెల్లా నన్ను చంపజూచరి. 61వ పాటలో 5వ వచనం పాడుకుంటే వాక్యాన్ని ముగించేసుకుని ప్రార్థనలోకి వెళ్దాం. 61వ ఆ పాటలో, కీర్తనలో 5వ వచనం, శత్రువులెల్లా నన్ను చంపజూచనలే సంభయననే జడెను, నా మిత్రులవు భక్తులవు మేలైన ప్రార్థనలు మెంచున్ ధైర్యమును వేడువను. మన కొరకు భక్తులు, మన పితరులు మన కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆ ధైర్యాన్ని నేను విడిచిపెట్టును అని భక్తులు పాడుతున్నారు. 5వ వచనం మనం పాడుకున్న 2వ లైన్, మిత్రుల భక్తుల మేలైన ప్రార్థనల్ మెంచున్ ధైర్యము విడువాను, నా మిత్రుల భక్తుల మేలైన ప్రార్థనల్ మెంచున్ ధైర్యము విడువాను. పరమదేవుండే నా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు? ఆ పరమజనగుండే నా పాటై ఉండగా పాప పరుడేమి చేయగలడు? ఆ పరమజనగుండే నా పాటై ఉండగా పాప పరుడేమి చేయగలడు? ఇప్పుడు వారికి ఏ వాక్యం చెప్పామో వాక్యాన్ని చెప్పి ముగిద్దాం. ఈరోజు విశ్వాసి యొక్క లక్ష్యం, దానిలో ఆల్రెడీ 4 భాగాలు చెప్పండి. విశ్వాసి యొక్క ధైర్యం, విశ్వాసి యొక్క గమ్యం, విశ్వాసి యొక్క లక్ష్యం, ప్రతిఫల దినం. వెరీ గుడ్. ప్రతిఫల దినాన్ని మనం చూసాం పోయిన ఆదివారం. ఈ వారం లక్ష్యం, అన్ని విషయాలలో ఎవరిని సంతోషపరచాలంట? దేవుని సంతోషం. ఇంకొక హైలైట్, ఆయనకు ప్రీతికరమైదేదో తెలుసుకుని ఆయనను మీరు ఏం చేయాలి? సంతోషపరచాలి. అంతకు మాత్రం కాదు, మీరు వెలుగు సంబంధులుగా నడవాలి. ఇంక చాలా ఆధారాలు ఉన్నాయి.
నేను త్వరగానే ముగించాను. మీరు విన్న వాక్యానికి ఎంత న్యాయం చేస్తూ ఉన్నామనేది ప్రార్థన చాలా అవసరత ఉన్నది. అట్టి దాని కొరకు ప్రార్థించేద్దాం. దేవుడు మనెల్లరూ దీవించును గాక. ఆమేన్. మోకరిద్దాం, పట్టుదల కలిగి ప్రార్థించండి. కొద్ది నిమిషాలు ధ్యానంలోనికి వెళదాం. దేవుడు మన జీవితాల్లో ఇస్తున్న మరి యొక్క తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రతి ఒక్కరు మోకరించి దివ్య లక్షణములను కలిగి ఎవరు సమీపింపరాని తేజస్సులు అమరత్వము కలిగి నిత్యము వసించుచున్న దేవుని వైపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. దేవా, నేను నీకు ఇష్టమైన దానగున్నానో లేదు, నా ఇంటిలో సమాధానముని దయచే ప్రభువా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నారు కదయ్యా. నీకు ఇష్టమైన దానిగా అన్ని విషయాలలో నిన్ను సంతోషపరిచే దానిగా నేనున్నానో లేదో ప్రభువా. నా మాట వలన, నా చూపు వలన, నా ప్రవర్తన వలన దేవా నీకు ఇష్టముగా ఉంటే నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని ప్రార్థించేద్దాం. అన్న ఫ్యాన్ పెట్టండి. నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నారు కదా. మన గృహాలలో సమాధానం ఉన్నదా? బిడ్డల జీవితంలో సమాధానం ఉన్నదా? నెమ్మది ఉన్నదా? ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, మా ప్రార్థన మీరు ఆలకించండి, మా ప్రార్థనకు జవాబుని దయచేయండి అని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు లేచి నిలబడడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన ప్రతి పరిస్థితులను మార్చగలిగేది ప్రార్థనే. దేవా మీకు స్తోత్ర. నా లక్ష్యము నిన్ను సంతోషపరచాలి ప్రభువా. నా లక్ష్యము నిన్ను సంతోషపరచాలి ప్రభువా. నా లక్ష్యము మిమ్మల్ని సంతోషపరచాలి అని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకోండి. యేసు నీ తలపై నాకు ఎంతో హాయి అన్నారు కదా. ప్రభు వైపు చూస్తూ మాత్రమే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రతి పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ప్రతి పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన జవాబిస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరము కూడా వెలుగెత్తి ప్రార్థన చేద్దాం. అంగలారుస్తూ ప్రార్థన చేద్దాం. రోదన చేస్తూ ప్రార్థన చేద్దాం. దేవా, మీరు మాత్రమే మాకు సహాయము చేయగలిగిన వారు ఉన్నారు అని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. అబ్బాయిలో మాట్లాడదు ఏంటి అక్కడ? మోకరించండి, మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ప్రార్థనను ఆలకించగలిగిన వారు ఉన్నారు. మన ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన వారు ఉన్నారు. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు స్తోత్రములు, సంస్తుతులు, ప్రణతులు, వినతులు, మంగళ స్తోత్రములు. దేవా నీవే స్తోత్ర పాత్రుడు. ప్రతి ఒక్కరు ప్రార్థనాత్మను కలిగి దేవా నా లక్ష్యము నిన్ను సంతోషపరచాలయ్యా. ప్రతి విషయములో నిన్ను సంతోషపరచాలయ్యా. నీకు ప్రీతికరమైనదేదో నేను తెలుసుకోవాలయ్యా. పరలోక వాస్తవులతో, పరలోక పరిశుద్ధులతో, పరలోక పెద్దలతో ప్రభువా బ్రతికినంత కాలము నీ నామాన్ని మహిమపరిచేదానిలాగా, నిన్ను సంతోషపరిచేలాగా, నేను చనిపోయినను ప్రభువా నిన్ను సంతోషపరిచేలాగా నన్ను నడిపించు ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. దేవా మీకే స్తోత్రములు. అందరు రెండు చేతుల పైకెత్తి దేవా మీకే స్తోత్రములు, స్తోత్రములు. శక్తివై ఉన్న దేవా, జీవరాశులకు మానవులకు శక్తినిస్తున్న దేవా మీకే స్తుతి చెప్పాలి. స్తోత్రములు, 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 స్తోత్రములు. త్రియేకుడైన దేవా మీకే స్తోత్రములు. బలముగా చెప్పాలి. దేవా మీకే సమస్తుతులు. మా కొరకు బాలుడుగా దిగువచ్చిన దేవా మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు అని ప్రభుని స్తుతించండి. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించండి. జనక సుతాత్మలకు స్తుతులు. సంగమదు మనసున స్తుతి కార్యము తప్పమది, మనసున స్తుతి కార్యము తప్పమది. కనియేమో కనిగాక
స్తోత్రములు, మీకే స్తోత్రములు. మీ రెండు చేతుల పైకెత్తి దేవా మీకే స్తుతి. నా బిడ్డలు నీకు సమర్పణ దేవా, నా భర్త నీకు సమర్పణ. ఇంకా కొన్ని రోజులు మా ముందునే ప్రభువా, నా బిడ్డలు నీకు సమర్పణ అని మీ రెండు చేతుల పైకెత్తి నీ భర్తని సమర్పణ చేసుకో, నీ బిడ్డలను సమర్పణ చేసుకో, నీ కుమార్తెని సమర్పణ చేసుకో. అయ్యా నా చేతుల్లో ఏమీ లేదయ్యా, నీ రెండు చేతుల పైకెత్తి విధానం. నా చేతుల్లో ఏమీ లేదయ్యా, నా చేతుల ద్వారా నా బిడ్డలు నా భర్తలను నేను కాపాడుకోలేనయ్యా, నీవే కాపాడయ్యా. నీ చేతులకి సమర్పణ అని సమర్పించుకోండి. నీ భర్తని సమర్పించుకో, నీ బిడ్డలను సమర్పించుకో, ఈ కొద్ది రోజుల కొరకు సమర్పించుకో. వచ్చే సంవత్సరం నాకు ఆశీర్వాదకరంగా మార్చు ప్రభువా. నా భర్తకి, నా కుటుంబానికి, నా బిడ్డలకి ఆశీర్వాదకరంగా మార్చు ప్రభువా. రెండు చేతుల పైకెత్తి బలముగా చప్పట్లు కొడుతూ దేవా మీకే స్తోత్రములు. బలముగా చప్పట్లు కొట్టాలా, బలముగా చప్పట్లు కొడుతూ దేవా మీకే స్తోత్రములు, స్తోత్రములు. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు, యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు. అందుకొందువని స్తుతి చేయుచున్నాము, అందుకొందువని స్తుతి చేయుచున్నాము. దేవా మీకే స్తోత్రములు ప్రభువా. బిడ్డలను సమర్పిస్తూ ఉన్నారయ్యా, వారి కుటుంబాలను సమర్పిస్తూ ఉన్నారయ్యా. మీ చేతులకు సమర్పణ. 2025 సంవత్సరములు మీరు చేసిన కార్యములకై మీకు అనేకమైన స్తోత్రములు. మానవుడు ఈరోజు క్షేమంగా తిరుగుతూ ఉన్నాడంటే, మానవుడు ఈరోజు సురక్షితంగా ఉన్నాడు అని అంటే, ఈనాడు మా కుటుంబాలు సురక్షితంగా ఉన్నాయి. ఇంకా నీకు ఇష్టలుగా ఉంటే ప్రభువా నీకు ఇష్టమైనది ఏదో పరీక్షించి దేవా మీకు స్తోత్రాలు. నీకు ఇష్టమైన బిడ్డలుగా నడవడానికి సహాయమునిచ్చేయండి. మా లక్ష్యము మిమ్మల్ని సంతోషపరచాలయ్యా, మా లక్ష్యము నిన్ను సంతోషపరచాలయ్యా, మా లక్ష్యము నిన్ను ఆనందపరచాలయ్యా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవుడు మన ప్రార్థన ఆలకించగలిగిన వారు ఉన్నారు. మందు వాడకుండా జబ్బు నయము చేయగలవు తండ్రి, రక్షక వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. అప్పుడును ఇప్పుడును, అప్పుడును ఇప్పుడును పాడదాం. వైద్యుడు చప్పట్లు కొడుతూ రా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు. నేను చేయలేనివన్నీ, నేను చేయలేనివన్నీ రావట్లేదు. నా సౌండ్ పెంచండి. నీ రక్షకానా, సౌండ్ పెంచిపోయారా సౌండ్. ఓ రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. దేవా మీకే స్తోత్రములు, సమస్తుతులు, ప్రణతులు. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షకానా వందనాలు అన్నట్లుగా ప్రభువా మేము చేయలేని ప్రతి పనిని మీరే చేసి పెట్టమని ప్రార్థిస్తున్నాం. మేము చేయలేని ప్రతి పనిని మీరే చేసి పెట్టండి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. ఈ పండుగ దినాల్లో నీ సమాధానం మాకు అనుగ్రహించు ప్రభువా. ఈ పండుగ దినాల్లో మాకు నెమ్మదిని కలిగించు ప్రభువా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూస్తూ ప్రార్థన చేసుకోండి. దేవుడు మన ప్రార్థనలు ఆలకించగలిగిన వారు ఉన్నారు, మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వగలిగిన వారు ఉన్నారు. ప్రభువా మీకు సమస్తుతులు, మీకు ప్రణతులు, మీకు వినతులు, మీకు మంగళ స్తోత్రములు. వెలగై ఉన్న దేవా మీకు స్తోత్రములు, శక్తివైన దేవా మీకు స్తోత్రములు, జీవము కలిగిన దేవా మీకు స్తోత్రములు, న్యాయమై ఉన్న దేవా మీకు అనేకమైన
ఘనమైన స్తోత్రములు అని ప్రభు వైపు చూస్తూ ప్రార్థించండి. దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన వారు ఉన్నారు. మనసు మోకాళ్ళి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాత్మను కలిగి ప్రార్థన చేసుకుందాం. దేవా సహాయం చేయండి అని రూతు గారు మన మధ్యలో ప్రార్థనలో నడిపించబోతున్నారు. అది ఆత్మను కలిగి యేసు మహిమను చూడండి. మీ కళ్ళు తెరవద్దు, మీ ప్రార్థన ఆపవద్దు. కళ్ళు తెరిస్తే దేవుని మహిమను పోగొట్టుకుంటాము. కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూసి ప్రార్థించండి. ప్రార్థన అంశం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ మహాగణుడనైనా ప్రభానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా అయా ఘనుడివి, గొప్ప దేవుడు నా తండ్రి. నాయనా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరమ తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. రాజా దేవా అయా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా మరి గడిచిన కాలమంతి ప్రభా అయా మీ సజీవమైన రెక్కల కింద భద్రపరిచిన మా పరమ తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా అయా మరి ఈ రోజు నాయన ప్రభా నాయన నవంబర్ నాయన డిసెంబర్ నెల 14వ తారీఖున ప్రభా అయా పరిశుద్ధ ఆదివారం నాయన సన్నిధిలో ఈ రీతిగా కూడి ప్రభా అయా నిన్ను స్తుతించుకుని నీ నామాన్ని గణపరుచుకునే కృపా భాగ్యమును సమయమును మాకు దయచేసిన మా పరమ తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా నీకేమిచ్చి నిరడం మేము తీర్చలేమనైనా ప్రభా. ఎన్నిక లేని వారం ఎందుకు పనికిరాని మా జీవితాలు ప్రభా. అయా ఏ యోగ్యత లేని వారము ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా అయా నాయన నీ ప్రేమతో నీ దయతో నీ కృపతో నాయన ప్రతి క్షణము కాపాడుచున్న మా పరమ తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా అయా నీకే నాయన స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా అయా మా సంఘాలను మా సావాసాలను నాయన ఈ రీతిగా రక్షించి కాపాడుచున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా అయా మరి మా సంఘ నాయకులు మా మధ్యలో లేనప్పటికీ నా ప్రభా నీ రాజ్యంలో చేర్చుకుని ఉన్నారని మేము నమ్ముచు ఉన్నాము. ప్రభా నీకు వందనాలు అయా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన నాయకులు వేసిన బాటలు నా ప్రభా అయా నాయన మీరు సేవకును లేవనెత్తుకొని తండ్రి ప్రభా యవన కాలములోనైనా ప్రభా అయా సంఘాలను నడిపిస్తూ బలపరుస్తున్న విధానానికి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా అయా నాయన మరి సేవకును నిలబెట్టుకుని నాయన మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా విశ్వాస యొక్క ప్రతిఫల దినము గురించి నాయన పోయిన వారము నా తండ్రి. ప్రభా అయా మంచివైనను చెడ్డవైనను ఆయన తీర్పులోనికి తీసుకువచ్చినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నాయన ప్రభా ప్రతి వాటికి మేము లెక్క అప్పు చెప్పాలని చెప్పి ఉన్నావు నా ప్రభా. నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా ప్రతి వాటికి మేము లెక్క అప్పు చెప్పాలి తండ్రి. నాయన విశ్వాస యొక్క నాయన మరి గమ్యములో నా ప్రభా నాయన అయా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా అయా మా గమ్యం ఏ రీతిగా ఉన్నదో నాయన ఈ లోకములో నాయన ప్రభా నీకు వందనాలు. అయా ప్రతి విషయంలోనూ మేము దేవుని సంతోషపరచాలని చెప్పుచున్నావు తండ్రి. ప్రభా అయా మేము భూమి మీద ఉన్నను నా తండ్రి చనిపోయినను ప్రభా అయా నిన్ను సంతోష పెట్టాలని చెప్పుచు ఉన్నావు తండ్రి. ప్రభా నీకు ప్రీతికరమైనది ఏదో నైనా ప్రభా ఎరిగినైనా ప్రభా నైనా మేము నిన్ను సంతోష పెట్టాలంటున్నావు. వెలుగుల బాటలో మేము నడవాలని చెప్పుచున్నావు కనుక నా తండ్రి. ప్రభా అయా ఈ లోకము చీకటితో నిండి ఉన్నదంటున్నావు తండ్రి. ప్రభా అయా చీకటిని విడిచి వెలుగులో మేము నడిచే భాగ్యమును మాకు దయచేయమని అడుగుచున్నాము. ప్రభా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన అయా నీ హృదయమును ఎరిగి మేము నడవటానికి సహాయమును దయచేయమని అడుగుచున్నాం. ప్రభా అయా నీకు ప్రీతికరమైనది ఏదో నైనా మేము ఎరిగి నడవటానికి సహాయము దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ప్రభా అయా సంఘాలలో సహవాసాలలో కుటుంబాలలో నా తండ్రి. ప్రభా అయా నీ సమాధానముతో ఈ భూమి మీదకి వచ్చావు కనుక నాయన సమాధానమును నాయన ప్రభా దయచేయమని అడుగుచున్నాం. ప్రభా నీకు వందనాలు. అయా నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా విన్న వాక్యమును నాయన ప్రతి హృదయములో నీరు కట్టి ఫలింప చేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన నాతో మాతో మీరు మాట్లాడారే మీరు నమ్ముచున్నాము తండ్రి. నీకు వందనాలు తండ్రి. అయా ఏ హృదయానికి కావలసిన మాటలు మీరు దయచేశారు నా ప్రభా. అయా నా హృదయానికి కావలసిన మాటలే నాకు దయచేశారేమోనని ప్రభా నేను ఎరిగి ఉండి ప్రభా నీకు ప్రీతికరంగా నడుచుకునే భాగ్యమును నాకును మాకును దయచేయమని తండ్రి. ప్రభా అయా నాయన ప్రభా ప్రతి హృదయంలో కూడా నీ మాటలు ఫలించటానికి సహాయం
సహాయము దయచేయమని, నీరు కట్టమని తండ్రి ప్రభా. అయా సంఘములో నా తండ్రి ప్రభా, ప్రతి కుటుంబము నా తండ్రి పండగ దినములను సంతోషకరంగా ఆనందకరంగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించుకొని నామని గణపరుచుకునే కృపా భాగ్యములు మాకును దయచేయమని, అయా ఈ కొద్ది ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అలానే ప్రార్థనలో ఉందాం. ప్రార్థనాత్మను కలిగి ప్రభువా, ఈ నెలంతా కూడా నీకు సమర్పణ, వాక్యాన్ని బట్టి నేను నడవడానికి సహాయముని దయచేయండి. నీకు ఇష్టమైన బిడ్డలకి సమాధానం అన్నారు కాబట్టి నీకు ఇష్టమైన దానిగా నేను నడుచుకుంటాను ప్రభువా. నాకు సహాయం చేయి ప్రభువా. ఈ లోకము నాకు శాశ్వతము కాదు, పరలోక రాజ్యమే శాశ్వతమని నీ వైపు చూసుకుంటాను ప్రభువా అని తీర్మానము కలిగి ప్రార్థించండి. మన మధ్యలో ఎస్తేరమ్మ గారు ఉన్నారు, బులచ్చమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు. మరి ఒక ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థనాత్మను కలిగి ప్రార్థించండి. ప్రార్థన ప్రతి పరిస్థితిలో మార్చగలిగేది ప్రార్థనే. ప్రార్థనాత్మను కలిగి ప్రార్థిద్దాం. ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఎవరు కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడవద్దు. నీ బిడ్డల కొరకు, మీ కొరకు ప్రార్థించుకోండి, పనుల కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా మహోగరుడా నైనా ప్రభు, నువ్వు కాసి కాపాడే దేవుడు, లోక రచక సర్వంతో సర్వరిగిన దేవుడు, మొలకరుడు నా తండ్రి ప్రభా. అయ్యా ఆదివారం దినం నా తండ్రి ప్రభా, డిసెంబర్ నెల నాయన 14వ తారీఖు నా తండ్రి నా కన్నా ముందు ఏమైనా బిడ్డ చేసి ఉంది అయ్యా. రెండో ప్రార్థన నాయన, అయ్యా నిధుగా నాయన ప్రీతికారంగా నా తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా నాయన జీవించేవారుగా నా తండ్రి అయ్యా. అయ్యా పండగ దినంలో ఉన్నవయ్యా నీ దాచులతోటి ఎంత